హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన బూందీ లడ్డు అండి. వినాయకునితో సమానంగా ప్రతిరోజు కూడా పూజలు అందుకుని ఈ ప్యాకెట్ పొట్లం బూందీ లడ్డుని ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను అండి. చాలామంది కూడా వేలల్లో లక్షల్లో వేలం పాట పాడి ఈ లడ్డూని సొంతం చేసుకుంటూ ఉంటారు కదా. ఆ వినాయకుడి అనుగ్రహం ఆ సంవత్సరం అంతా వాళ్ళకు ఉంటుందని మన వాళ్ళ గట్టి నమ్మకం అండి. అలాంటి బూందీ లడ్డూని ఇంట్లోనే మనం చాలా ఈజీగా జస్ట్ కేవలం 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తూ ఉన్నానండి. ఆ వినాయకుడికి ఎంతగానో ఇష్టమైన ఈ ప్యాకెట్ పొట్లం బూందీ లడ్డూను చేసి ఆ వినాయకుడికి సమర్పించి ఆ వినాయకుని ఆశీస్సులు నిండుగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు దాకా జల్లించి పెట్టుకున్న శనగపిండి అయితే తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే 2 కప్పులైనా తీసుకోవచ్చు. తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేస్తున్నాను. పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి. 1 కప్పుకు అరకప్పు దాకా నీరు అయితే పడుతుందన్నమాట. అలా అని ఒకేసారి నీరు వేయకండి. మీరు తీసుకున్న పిండి క్వాలిటీని బట్టి నీరు అనేది కాస్త ఎక్కువగా తక్కువగా పడుతుంది. అరకప్పు నుంచి ముప్పావు కప్పు కూడా పట్టొచ్చు. సో ఇలా కొద్దిగా నీరు వేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి అండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వంట సోడా వేయండి. మరీ ఎక్కువగా వేసామంటే ఆయిల్ పీల్చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. మీరు మరీ జారుగా కలుపుకున్నారు అంటే బూందీ అనేది రౌండ్గా రాకుండా పూసలుగా రాకుండా మరి తోకల్లాగా వస్తుంది. సో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కాస్త రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉంటే బూందీ అనేది రౌండ్గా చక్కగా వస్తుంది. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. నూనె అనేది మంచిగా వేడైన తర్వాత కాస్త చిన్న పిండి ముద్దను తీసుకొని చెక్ చేసుకోండి. మరీ ఎక్కువగా వేడవ్వకూడదు, మీడియంగా వేడవుతే సరిపోతుంది. చూస్తున్నారు కదా, బూందీ అనేది ఎంత చక్కగా వెంటనే పైకి పొంగిందో. ఈ విధంగా వేడైతే సరిపోతుంది. ఇప్పుడు నేను బూందీ గరిటెతోటి కాకుండా మన అందరి ఇళ్ళల్లో అందరికీ అందుబాటులో ఉండే ఇలాంటి చిల్లుల గరిటెతోటి అయితే బూందీ వేస్తున్నాను అండి. బూందీ వేసే ప్రతిసారి కూడా పిండి అనేది కలుపుకొని వేసుకోవాలి, లేదంటే పైన నీరు తేలుతుంది, పిండి అంతా అడుక్కుపోతుంది. అందుకనేసి ప్రతిసారి కూడా పిండి కలుపుకొని ఇలా బూందీ గరిటెతోటి బూందీ వేసుకోండి. ఇలా బూందీ వేసిన వెంటనే ఇలా గరిటెతో తిప్పకుండా జస్ట్ గరిటెని ఇలా కొంచెం ట్యాప్ చేసాము అంటే బూందీ అనేది రౌండ్గా బాగా పడుతుంది, లేదంటే తోకలు వచ్చేస్తుంది అన్నమాట. ఫస్ట్ వేసే బ్యాచ్ ఏదైతే ఉందో కడాయికి నిండుగా కాకుండా కేవలం 2 గరిటెల పిండి వేసుకుంటే మంచిగా సరిపోతుంది. సెకండ్ టైం కల్లా ఆయిల్ అనేది ఇంకొంచెం వేడవుతుంది కాబట్టి మనం కడాయికి నిండుగా వేసినా కూడా బూందీ ఒకదానికొకటి అతుక్కపోకుండా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్లో బబుల్స్ రావడం స్టాప్ అయినప్పుడు ఈ బూందీని మనం గరిటెతోటి బయటికి తీసేసుకుంటే సరిపోతుంది. మరి గట్టిగా వేపుకోని అవసరం లేదండి, కాస్త క్రిస్పీగా వేపుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బూందీని అంతటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ఆయిల్లో సెకండ్ బ్యాచ్ వేసేటప్పుడు బూందీ గరిటెకున్న పిండిని అంతా కూడా తీసేసేయండి. పిండి ఉండి అలాగే వేసామంటే ఉండలుగా పడుతుందన్నమాట. అంటే తోకలుగా వస్తుంది, బూందీ రౌండ్గా రాదు. వీలైతే గరిటెని కడిగి మరలా అయినా తీసుకోవచ్చు, లేదంటే చేత్తో ఇలా క్లీన్ చేసి అయినా తీసుకుంటే సరిపోతుంది. అలాగే బూందీ వేసే ప్రతిసారి కూడా పిండి అనేది కలిపిన తర్వాతనే వేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సెకండ్ బ్యాచ్ వచ్చేసి నేను కడాయికి నిండుగా వేసాను. సో ఈ విధంగా వేసుకున్నామంటే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు, మరి ఎక్కువ శ్రమ అనిపించదు అనమాట. ఇది కూడా ఇలా మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలాగే మిగతా పిండి అన్నిటినీ కూడా మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని బూందీ అంతా కూడా చక్కగా వేగిన తర్వాత మీకు ఎన్ని బ్యాచెస్ వస్తాయో అన్ని బ్యాచెస్ కింద వేయించుకొని తీసుకోండి, సరిపోతుంది. లాస్ట్లో ఏదైతే పిండి మిగులుతుందో ఆ పిండిని చిన్న ఉండల్లాగా వేసేసుకున్నామంటే ఆ పిండిని ఏం చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా చిన్న ఉండల్లాగా వచ్చిన పిండినంతా కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోండి.
అలాగే కొద్దిగా బూందీని కూడా తీసేసుకోండి. మరీ తక్కువగా వస్తేనే బూందీ తీసుకోండి, లేదంటే ఉండలు సరిపోతాయి అన్నమాట. తర్వాత ఒకే స్పీడ్లో కాకుండా ఇలా కాస్త రవ్వగా మిక్సీ పట్టుకొని తీసుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా వేడైన తర్వాత ఒక 10 జీడిపప్పు పలుకులు, అలాగే ఒక 10 నుంచి 15 ఎండుద్రాక్ష కూడా వేసుకోండి. ఇవి రెండు కూడా మంచిగా దోరగా వేగాలన్నమాట. మీరు కావాలనుకుంటే ఇక్కడ బాదం, అలాగే చిన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే కేవలం జీడిపప్పు, కిస్మిస్ మాత్రమే వేసానండి. ఇవి రెండు కూడా ఇలా మంచిగా వేపుకోవాలన్నమాట. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి, లోపల దాకా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత నెయ్యితో సహా పూర్తిగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతోటి 1 కప్పు దాకా బెల్లం తురుము తీసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ 3/4 కప్పు దాకా బెల్లం తురుము అయితే తీసుకున్నాను. మీరు ఇదే ప్లేస్లో సేమ్ క్వాంటిటీలో పంచదార అయినా తీసుకోవచ్చు. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు తీసుకోండి, తక్కువగా తినే వాళ్ళైతే ఇలా 3/4 కప్పు అయితే సరిపోతుంది. తర్వాత ఈ బెల్లాన్ని అంతా కరిగించుకొని వడగట్టి తీసుకోండి. ఏవైనా నలకలు ఉంటే పోతాయి. ఇలా వడకట్టిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి ఈ బెల్లం పాకం అంతా తీసుకొని, ఇక్కడ ఏదో తీయ పాకం, ఉండపాకం మరేదో రానవసరం లేదండి. కాస్త జిగురుగా వస్తే సరిపోతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వెంటే చెక్ చేస్తే జిగురుగా ఏం లేదు, వాటర్గా తగులుతుంది. సో మరొక 1/2 నిమిషం పాటు మంటని పెట్టిన తర్వాత ఇప్పుడు చెక్ చేసుకొని చూస్తే ఇక్కడ చూడండి లైట్గా జిగురుగా అనిపిస్తుంది కదా, తీగ అనేది విరిగిపోతుంది. సో ఈ విధంగా వస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఏం పాకం రానవసరం లేదండి. ఇన్ కేస్ మీకు పాకం చెక్ చేసుకోనికే రాదు అంటే తక్కువ వాటర్ తీసుకొని డైరెక్ట్గా బూందీ వేసేసుకొని మంటని సిమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత మనం వేయించి పెట్టుకున్న బూందీ, అలాగే మిక్సీ పట్టి పెట్టుకున్న బూందీ మిక్చర్ని కూడా ఇందులో వేసేసి జీడిపప్పు, కిస్మిస్ని కూడా వేసేసుకోండి. ఇది వచ్చేసి పచ్చకర్పూరం అండి. ఇది ఎక్కువగా వేసుకోకూడదు, చాలా కొద్దిగా వేసుకున్నామంటే గుళ్ళో చేసే నైవేద్యం లాంటి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ యాలకుల పొడి కూడా వేసుకోండి, నెయ్యి కూడా వేసుకోండి. నేను ఆ రెండు అనేది వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి, మర్చిపోయాను అనమాట. సో అవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలపండి. ఈ పాకం అంతా కూడా బూందీకి పట్టి బూందీ అనేది కాస్త సాఫ్ట్ అవ్వాలన్నమాట. మీకు ఒకవేళ బూందీ పాకం అనేది సరిపోలేదు, ముదిరింది అనుకుంటే ఇక్కడ కొద్దిగా నీరు పోసుకొని సిమ్లో పెట్టి 1 నిమిషం పాటు ఉడికించామంటే సరిపోతుంది. అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఈలోపు ఇది పూర్తిగా లేదా గోరువెచ్చగా చల్లారుతుంది. ఇలా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని, నేను ఒకే లడ్డు కింద చుడుతున్నాను కాబట్టి ఇలా ఒకే లడ్డు కిందనే చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే చిన్న లడ్డూలాగా అయినా కూడా చేసుకోవచ్చు. ఇది నేను వచ్చేసి దేవుడి చేతిలో మనము నిత్యం లడ్డు పెట్టి ఉంటాం కదా వినాయక చవితిలో, ఆ లడ్డు చేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే చిన్న లడ్డూలు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మరీ గట్టిగా నొక్కనవసరం లేదండి. పాకం అనేది కరెక్ట్గా చేసుకున్నాము అంటే చాలా ఈజీగా జస్ట్ అలా లైట్గా నొక్కితే సరిపోతుంది. ఈ చిన్న పిండి వచ్చేసి చాలా చిన్న లడ్డు అయితే చేస్తున్నాను. ఒక్కటే లడ్డు చేయకూడదు అంటారు కదా స్వామికి పెట్టేటప్పుడు. సో అందుకనేసి కాస్త చిన్న లడ్డు అయితే చేశాను. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఎలా ప్యాకింగ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని మొత్తం పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన అందరి ఇళ్ళల్లో ప్లాస్టిక్ కవర్స్ అయితే ఉంటాయి కదండి. కాస్త థిన్గా ఉన్న కవర్ ఏదైనా ఉంటే దాన్ని ఇలా మంచిగా కట్ చేసి పెట్టుకోండి. హ్యాంగ్స్ అన్నీ కూడా తీసేసి ఇలా మంచిగా అయితే కట్ చేసి నీట్గా కడిగి శుభ్రంగా తుడిచిపెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో లడ్డు, ఆ లడ్డూని కవర్కి మధ్యలో పెట్టేసేయండి. అటు చివర ఇటు చివర ఎక్కువగా లేకుండా మధ్యలో పెట్టేసుకోండి. మధ్యలో పెట్టేసుకున్న తర్వాత ఇలా పొట్లంలాగా ఒకవైపు నుంచి చిన్నగా తీసేసుకొని ఇలా చుట్టేసేయండి. ఇలా చుట్టేసిన తర్వాత కవర్కి హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, వాటిని ఒక దారంలాగా కట్ చేసుకోండి, లేదంటే దారమైనా చుట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఇదైతే కవర్ తోటే చుట్టేస్తున్నాను అండి. ఇలా మొత్తం చుట్టేసుకొని కట్ చేసి ముడేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ ఎక్స్ట్రా కవర్ని కూడా మనం కట్ చేసుకోవాలండి.
మీరు కావాలనుకుంటే ముడి వేసిన వరకైనా కట్ చేసుకోవచ్చు, లేదా పైన కొంచెం కప్లాగా పెడతాము బాగుంటుంది అనుకుంటే ఈ విధంగా అయినా సరే కట్ చేసుకోవచ్చు. మీకు కవర్ చిన్నగా అయిందనుకుంటే కాస్త పెద్ద కవర్ అయినా తీసుకోండి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, పొట్లం అనేది చాలా చక్కగా అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ పెద్ద లడ్డు కంటే చిన్న లడ్డుని చాలా క్యూట్గా అనిపించింది. అసలు చాలా అంటే చాలా బాగుంది. చిన్న పిల్లలకి చాక్లెట్స్ వస్తాయి కదా, ఆ విధంగా అయితే ఉందన్నమాట చిన్న లడ్డు. చాలా క్యూట్గా ఉంది. తర్వాత నా కాడ ఇలాంటి రిబ్బన్ ఒకటి ఉంటే దాన్ని కాస్త అలా కట్టేసాను అనమాట, లైట్గా బాగుంటుంది కదా అనేసి. మీ దగ్గర లేకపోతే వదిలేసేయండి, కంపల్సరీ అనేది ఏమి కాదు. ఇంకా చూసారు కదా, మన 2 లడ్లు అయితే రెడీ అయిపోయి, చిట్టి చిట్టి లడ్డు ఒకటి, ఒక పెద్ద లడ్డు ఒకటి. ఇప్పుడు చాలామంది కూడా అందరూ కూడా ఇళ్ళల్లో వినాయకుడిని అయితే పెట్టుకుంటున్నారు కదండి. అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు ప్రతి అపార్ట్మెంట్కి పెట్టుకుంటున్నారు. కొందరు ఇంట్లో కూడా పెద్ద వినాయకులను పెట్టుకొని ప్రతిరోజు కూడా పంతులప్పని పిలుచుకొని పూజలు చేయించుకుంటున్నారు కదా. అలాంటప్పుడు ఇలా ఒక లడ్డు చేసి ప్రతిరోజు పూజ చేసేటప్పుడు అక్కడ దేవుడి చేతిలో పెట్టి మనం పూజ చేయించుకొని ఆ లడ్డూని ప్రసాదంగా తీసుకుంటే చాలా మంచి జరుగుతుందండి. సో మీరు కూడా ఈ విధంగా ఈసారి ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.